హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి పెరుగుదలకి ఎంతో యూజ్ అయ్యే హెల్దీ రెసిపీ. పిల్లలు తొందరగా హైట్ అవ్వాలని, లేదంటే వాళ్ళు హెల్దీగా ఉండాలని బయట దొరికే మందుల్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా యూజ్ చేయకుండా మనకి న్యాచురల్గా దొరికే ఈ గుమ్మడికాయ హల్వాని మీరు చేసి పెట్టండి. తప్పక మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేనైతే గుమ్మడికాయ ముక్కను తీసుకున్నాను. ఇందులో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎల్లో అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్లో ఉన్న గుమ్మడికాయ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి గుమ్మడికాయ ముక్కను తీసుకున్నాను. దీన్ని పీలర్తో మనం ఈ తొక్కని తీసేసుకోవచ్చు, కానీ చాలా హార్డ్గా ఉంటుందండి. అందుకే నేనైతే డైరెక్ట్గా కత్తితోనే ఇక్కడ తీసేస్తున్నాను. పీలర్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం పైన ఉన్నటువంటి తొక్కని తీసేసిన తర్వాత మనం దీన్ని గ్రేట్ చేసుకోవాలి. అది కూడా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉన్నటువంటి దాంతో మనం దీన్ని గ్రేట్ చేసుకోవాలి. ఈ తురుము తీసేటప్పుడు మరీ మందంగా లేకుండా చూసుకోవాలి. అలా ఉందనుకోండి, మనకు కొంచెం టైం అనేది పడుతుంది ఇది ఉడకటానికి. అలా కాకుండా మనం ఈ విధంగా సన్నగా ఉన్న వాటితో తీసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది హల్వా వచ్చేసి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ముందైతే మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులోకి ఫ్రై చేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో మీరు బాదం, పిస్తా, దీంతోపాటు జీడిపప్పు తీసేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్ మీద పెట్టి నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం తీసి పెట్టుకున్నటువంటి తురుము ఉంది కదా, ఈ తురుముని ఇందులోకి ఫ్రై చేసేసుకోవాలి. ఈ తురుము వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనం నెయ్యిని ఇందులోకి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఫ్రై చేసేటప్పుడు అందులోకి యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం ఫ్రై చేసే కొద్దీ ఇది మెత్తగా మనకి దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మెత్తగా అయిపోయింది కదా. ఈ గుమ్మడికాయ హల్వాతో చాలా యూజెస్ ఉన్నాయండి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు చిన్నపిల్లలు హైట్ పెరగకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది మరీ ఎక్కువగా యూజ్ అవుతుంది. దీంతో పాటు ఎక్కువ మందికి చర్మం తొందరగా ముడతలు పడిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా చక్కగా ఇది యూజ్ అవుతుంది. జస్ట్ మనం వారానికి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి డైలీ ఒక స్పూన్ తింటే సరిపోతుంది. ఈ తురుమును మనం ఫ్రై చేసి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నిండా మిల్క్ని తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఈ పాలలో కొంచెం మనం ఉడికించిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసేసుకోండి. షుగర్ వచ్చేసి ఈ తురుము వచ్చేసి అయితే నేను 1.5 కప్ వరకు అయితే ఉంటుంది. ఇందులో షుగర్ వచ్చేసి 1/2 కప్ అయితే తీసుకున్నాను. కాస్త ఇది దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో యాలకుల పొడిని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకొంచెం మనకి దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి ఎంత కలుపుకుంటే అంత రుచిగా ఉంటుందండి, అంత కమ్మగా వస్తుంది ఈ హల్వా వచ్చేసి. ఇందులో నెయ్యిని కలుపుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. మీరు హల్వా ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదనుకోండి, కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇందులో ఇంకొక గ్లాస్ నిండా, చిన్న గ్లాస్ నిండా మిల్క్ని యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం లూజ్గా మనకు వస్తుంది. అలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఏ విధంగా ప్రిపేర్ చేసినా హల్వా మాత్రం సూపర్ అనే చెప్పాలి. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నామనుకోండి వదిలిపెట్టబుద్ధి కాదండి. మళ్ళీ మళ్ళీ దీన్ని ప్రిపేర్ చేసి తినాలనిపిస్తుంది. తెల్ల గుమ్మడికాయ అయినా ఎల్లో కలర్లో అయినా సేమ్ రుచి అనేది వస్తుంది. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.